హాయ్ నేను సతీష్. ఓటింగ్లో అఫీషియల్గా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందో ఏమో, ఎందుకంటే ఆ, కొంతసేపు క్రితం చూసేటప్పటికి హాట్స్టార్లో అఫీషియల్ ఓటింగ్లో కేవలం దివ్య, సంజన, నిఖిల్ ఈ ముగ్గురు మాత్రమే కనిపించారు. ఎంతమంది దాన్ని ఫైండ్ అవుట్ చేశారో గుర్తించారో కూడా కామెంట్ అయితే పెట్టండి. మనకి సర్దార్ హుస్సేన్ గారు ఇందాక నేను చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్, అట్లా చాలామంది అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకు ఇట్లా, ఏం జరిగింది, ఏంటి, దీని మీద వీడియో చేయండి క్లారిటీ అని. సరే, మళ్ళీ ఎందుకో డౌట్ కొట్టింది, టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా ఉన్నాయో. మళ్ళీ చూస్తే మళ్ళీ 10 మంది ఉన్నారు. సో మొత్తానికి ఏమంటే అదే ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. లేదు మళ్ళీ ముగ్గురు వచ్చారా, ఇద్దరు పెట్టారా, నలుగురు. ఎందుకంటే ఇప్పుడు దివ్య, సంజన, నిఖిల్ ఆ కాంబినేషన్ ఎట్లా ఉంటారో కూడా ఏ రకంగా చూసినా అర్థం కావట్లేదు. పోనీ టాస్క్లో ఇమ్యూనిటీ ఇస్తే మొత్తం 7గురికి ఇస్తాడే ఏంటి? ఇమ్యూనిటీ కాదు కదా, ఒకరికో ఇద్దరికి ఇస్తే వాళ్ళు తప్ప 7గురికి ఇమ్యూనిటీ ఇచ్చేస్తాడా? సంథింగ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. మరి ఏంటనేది చూద్దాం. ఒకవేళ మళ్ళీ మారితే 3 ఉన్నారా, 5 ఉన్నారు, 7 ఉన్నారు, ఇట్లాంటివి ఏమైనా డిఫరెన్సెస్ వస్తే ఖచ్చితంగా మాట్లాడదాం. దాని గురించి అయితే వీడియో చేద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మరి ఇప్పుడు తనూజ కెప్టెన్ అయిపోయింది. ఈ అప్డేట్ ఇప్పుడు చూసుంటారు. నేను జనరల్ సర్వీస్లో వీడియో అప్లోడ్ చేశా. 2-3 టాస్క్లు ఆడి అంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఫైనల్లీ ఆ అమ్మాయి అయితే 5 సార్లు కంటెంట్ రేస్లో లాస్ట్కి వచ్చా. లాస్ట్ వీక్ కూడా బాగా ఎమోషనల్ అయింది కదా, ట్రైన్ టాస్క్లు ఏడైంది. అంతకుముందు ఏదది డ్యాన్స్, డీజే డ్యాన్స్ స్టేజ్ మీద కూడా 5 వచ్చారు. ఇక్కడ కూడా వచ్చింది. వరుసగా వస్తుంది, లాస్ట్ రౌండ్లో అవుట్ అయిపోతుంది. ఎవరికైనా బాధ ఉంటుంది. ఇక బిగ్గెస్ట్ రిలీఫ్ ఇప్పటికి మనకు తెలిసిన సమాచారం మేరకు ఫ్యామిలీ వీక్ పెడతారంటే ఈ వీక్లో. మరి ఆ అమ్మాయి అయితే కళ అయితే నెరవేర్చుకుంది. సో ఫుల్ హ్యాపీ. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎందుకు, మళ్ళీ కెప్టెన్సీ గురించి ఆల్రెడీ జర్నలిస్ట్ సర్వీస్లో చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్ బాగా ఎక్కువగా ఉండే ఈమె 20+ ఓటింగ్ ఉండే ఈమె ఇప్పుడు కెప్టెన్ కావడం వల్ల గ్రాఫ్ చేంజ్ అవుద్ది. ఖచ్చితంగా ఎలిమినేషన్ డిసైడ్ చేసే గేమ్ చేంజ్ కాబోతుంది. తనూజ కెప్టెన్ కావడం వల్ల ఆవిడ ఓటింగ్ అంతా ఏంటి, ఓకే ఆవిడ అయిపోయింది కదా అని చెప్పేసి, మరిది ఇవాళ ఎపిసోడ్లో చూపిస్తాడా, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తీసి పెడతారా, లేకపోతే శుక్రవారం కానీ ఖచ్చితంగా ఎప్పుడు చూపిస్తే అప్పుడు ఇంకా ఆవిడ ఓటింగ్లోంచి పక్కన పెట్టేస్తే ఆవిడ ఖచ్చితంగా ఎగనెస్ట్గా వేరే వాళ్ళ కంటెస్టెంట్లు ఎవరికి వేయాలా, షేర్ చేయాలా, సేవ్ చేయాలా, ఈ గేమ్ చేంజ్ అంతా అవుతుంది. సో ఖచ్చితంగా వేరే వాళ్ళకి దెబ్బ, బాటంలో ఉండేవారు ఖచ్చితంగా దెబ్బ. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఓట్లు వేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ దివ్య, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఎవరు అసలైన విన్నరు, సో అండ్ సో. ఇప్పుడు నేను ఎందుకు జర్నలిస్ట్ సర్వీస్లో ఒకటి పిఆర్ టీం ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని రకాలుగా పనిచేస్తారు క్లియర్గా అరటిపండుల్సిన నోట్లో పెట్టిన చక్కగా చెప్పా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. మలయాళంలో అనుమాల్ అనే ఆమె సీరియల్ ఆర్టిస్టు కమ యాంకర్, అట్లాగే ఒక కామనర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, రైతు, వ్యవసాయం కూడా చేస్తారు. ఆయన రన్నరప్గా వచ్చాడు. ఆవిడకి సంబంధించి 16 లక్షల డీల్ అని చాలా కాంట్రవర్సీ రచ్చ అవుతుంది. సో అందులో కూడా నేను అనలైజ్ చేసి చెప్పా, పిఆర్స్ ఎట్లా పనిచేస్తారు, ఎలా ఎన్ని రకాలుగా తమ అనుకున్న కంటెస్టెంట్కి ప్రయత్నాలు చేస్తారని చెప్పా. అదంతా ఒక లెక్క అయితే, ఈ వీడియో చేసే ముందు కూడా నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని లింక్స్ అయితే షేర్ చేసి, ఏంటి సార్ ఇంత దారుణంగా, అసలు మనుషులేనా అనిపించింది ఆ పోస్టులు చూస్తే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరున్నా సపోర్ట్ చేయండి, పాజిటివ్ ఓటు పెంచుకునేదానికి. లేకపోతే నేను సుమన్ శెట్టికి సంబంధించి చూసారా, కింద 4 కూర్చోబెట్టి భోజనం పెడితే ఒక సాడ్ సాంగ్స్, సాడ్ మ్యూజిక్లు పెట్టేసి వీడియోలు వేసి ఏమో కనెక్ట్ అవుతారేమో. అంతకుముందు కూడా సుమన్ ఎవరు సెలెక్ట్ చేసుకోకపోతే చూసారా, అందరు కలిపి పక్కన పెట్టేశారంటే ఒక సెన్సిటివ్, అయ్యో పాపం నేచరు అది అట్లా ఉంటుంది. హానికరమైన అంటే స్ట్రాటజీలు, కన్నింగ్ స్ట్రాటజీలు, గేమ్లు ఆడడం. సుమన్ ఎంతవరకు సంచాలకుగా కూడా పెట్టినట్టు లేదు బిగ్ బాస్ ఒకసారి కూడా. ఎనీవే ఆయన ప్రయత్నాలు చేస్తారు. అట్లా ఒక 10 ఓట్లు వచ్చే మాదిరికి పెట్టాలి తప్ప అసలు సైకోలా ఏమో అంతకుమించి అర్థం కావట్లేదు నాకు. ఆ పోస్టులు ఏంటి, ఏ యుగంలో ఉన్నారు, ఎక్కడున్నారు, క్షణాల్లో పట్టుకుంటారు. సైబర్ క్రైమ్ తొక్క తీసేస్తారు, తోలు తీసేస్తారు. కామన్ సెన్స్ ఉందరా మీకు అసలు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? టూ మచ్గా అదేం పని, పిచ్చి కాకపోతే సైకోయిజం అంతా ప్రదర్శిస్తారంటే. వాళ్ళకేం బొంగు వచ్చిందో వస్తారు, తర్వాత ఎవరైనా బిగ్ బాస్ కంటెస్టెంట్కి వచ్చిన తర్వాత చాలా చక్కగా పని చేసుకుని ఎర్నింగ్స్ అన్నీ చేసుకోవచ్చు, ఫేమ్ వస్తుంది, రిబ్బన్ కటింగ్లు చేసుకుని షాప్ ఓపెనింగ్కి వెళ్ళి వాళ్ళకి కొత్త కెరీర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మీరే సంకనాగిపోయి కొద్దిగా ఏం పెడతాం పోస్టులు, ఎలాంటివి పెడతానో ఆలోచించండి. మరి ఉన్మాదులు కూడా సిగ్గుపడతారు భయ్. మిమ్మల్ని చూస్తే, మీ పోస్టులు చూస్తే, మీ కామెంట్లు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే కడుపుకి అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు చండాలం అంతా. కామన్ సెన్స్ ఉండాలి కదా. నచ్చితే ఆట సూపర్, అదిరిపోయింది, 100 పదాల్లో చెప్పగలిగితే చెప్పు, నీకు అంత భావజాలం ఉంటే, ఆ ఎమోషన్ ఉంటే, లేకపోతే మూసుకో. కానీ ఏంది ఒక కంటెస్టెంట్ విషయంలో ఎవరికైనా కానివ్వండి, 10 మంది ఉన్నారు, అందరూ ఆడతామని వస్తారు. వాళ్ళే అయిపోయిన తర్వాత ఓకే ఆ టాస్క్లు అట్లా ఆడడం హౌస్ కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు, కలుసుకుంటారు, చక్కగా పోతారు తప్ప టూ మచ్గా అయితే చేయకండి, అవసరం లేదు. ఇరుక్కునేది మీరే, వాళ్ళకేం పడదు.
సరే ఓవరాల్గా చూసుకుంటే తనూజ ఖచ్చితంగా 23%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ కెప్టెన్ అయ్యేటప్పుడు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతుందేమో. అలాగే ఈ ప్రాసెస్లో కెప్టెన్ కోసం కంటెంట్ ఆడే టాస్కులు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కూడా ఇప్పుడు డీమాన్ పవన్ లాంటి వాడికి తీసి పెడితే ఆయన బాగా ఫీల్ అయ్యి, కానీ డీమాన్లో వచ్చిన దరిద్రం ఏంటంటే నోరెప్పుడేంటండి బాబు, ఆ రీతి మీద కన్యమని అరుస్తాడు కరుస్తాడు గొడవ పడతాడు తప్ప నోరిప్పి నన్ను ఎందుకు తీసేస్తారు ఏంటి ఎట్లా డిజర్వ్ కాదు అని ఆర్గ్యుమెంట్ చేయడే అవకాశం వచ్చినా సరే, అవునా నన్ను తీస్తారని బాధపడిపోయి అలిగితే అవుతుందా, ఏమో ఆ రకంగా సింపతి వస్తే రావచ్చు, కానీ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయడు, ఫైటింగ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫైటింగ్. నీకు అన్యాయం జరిగితే అది చేయకపోతే ఎట్లా. సరే ఇక్కడ తనూజ గురించి చెప్తాను కదా, మంచి ఓటింగ్ ఉంది. ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఉన్నట్టుగానే ఉంది 23%. అట్లాగే కళ్యాణ్కి కూడా 21. మొన్న కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఆర్గ్యుమెంట్ చేశారు, అది కొనసాగించితే బాగుండేది. ఆ నెగిటివ్ వైబ్ అనేది ఆ రైవల్ ఇద్దరు పోటీ పడడానికి వచ్చారు, తనూజ కావచ్చు కళ్యాణ్ కావచ్చు. మీకు ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే మళ్ళీ బయట కంటిన్యూ చేసుకోవచ్చు తప్ప ఇక్కడ ఆవిడ నీకు కాంపిటీషన్ నువ్వు ఆవిడ కాంపిటీషన్ కనుక ఆ రైవల్రీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అలాగే మరి టాస్క్లు ఆడేదానికి కూడా ముందుకు రావాలి, వస్తే బాగుంటుంది. ఇక 3వ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఆయనకి ఒక 11% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఆయన పర్వాలేదు, సేఫ్ జోన్. సరే సుమన్ శెట్టి అయితే 11%తో బాగానే ఉన్నాడు. అట్లాగే సంజన ఒక 10%. సుమన్కి వీళ్ళకి బాగా కామెడీ అయితే ఎరగొట్టేశారు కదా, ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఎమాన్యుయల్ సుమన్ అదరగొట్టేశారు. రెవల్యూషన్ వచ్చింది. ఆయన వీడియోలు కూడా బాగా వైరల్ చేస్తున్నారు, కింద పెట్టి భోజనం పెడతారని. మరి సంజన కూడా ఒక 10%, ఆవిడ కూడా సేఫ్ జోన్లో ఉంది. డీమోన్ 5వ ప్లేస్లో ఉన్నాడు, 8% జరుగుతుంది. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, కష్టపడి అయ్యాడు, అంతే తప్ప ప్రతిసారి అయ్యావని చెప్పి ఫిజికల్లీ స్ట్రాంగ్ అని తెప్పించేస్తుంటే సింపతి వస్తుంది. కానీ ఆ సింపతి వచ్చే మాదిరి ఫైట్ చేస్తే బాగుంటుంది, చేయలేకపోతుంది. అట్లాగే 6వ స్థానంలో భరణే ఉన్నాడు. ఈయన కూడా 8%తో ఉన్నాడు, డీమోన్ కంటే కింద ఉన్నాడు కొద్దిగా. అట్లాగే 7వ ప్లేస్లో రీతు చౌదరి ఉంది, ఆవిడకైతే ఒక 6% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ నుంచి రిస్క్ జోన్లో ఉన్నట్టుగా ఎవరెవరంటే రీతు చౌదరి, దివ్య, గౌరవ్, నిఖిల్. ప్రధానంగా ఇప్పుడు తనూజ అయ్యింది కనుక బాటంలో ఎవరికి నిఖిల్కి గౌరవ్కి ఓట్ల జాతర కానీ మొదలైంది అనుకోండి, దివ్య కంప్లీట్గా రిస్క్లోకి వచ్చేస్తుంది. దివ్య వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవక్కర్లే, ఆపరేషన్ దివ్య అంటూ మొదలుపెట్టారంటే. సో లేదు, రీతు చౌదరి కూడా 6%. ఇప్పుడు 4, 5, 6 అట్లా ఉన్నాయి. కంప్లీట్గా బాటంలో అయితే 3%తో నిఖిలే ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్. కాకపోతే తనూజ సేవ్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి ఓటింగ్ కోసం అనౌన్స్ పెడతాడు ఏంటనే చూడాలి, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. థర్స్డే నైట్ ఆవిడని పక్కన పెడతాడా, లేకపోతే ఫ్రైడే కంటే కొద్దిగా టైం ఉంటుంది. ఆవిడ ఓటింగ్గా డిసైడ్ చేయబోతుంది. మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్ అండ్ గౌరవ్ వెళ్ళిపోతే కిక్ పోద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇక్కడ ముందు ఉండేది ఏంటంటే టికెట్ టు ఫినాల్ రేసులు కావచ్చు, వీటన్నింటిలో మంచిగా ఆడగలిగే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఒకవేళ వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఫైర్ స్ట్రామ్ అంతా క్లియర్ అయిపోయినట్టుగా, 5వ వారం వచ్చి 10వ వారంతో మొత్తం చాప చుట్టేసినట్టుగా క్లోజ్. ఇక మిగతా అంతా ఓల్డ్ గ్యాంగ్స్టర్సే ఉంటారు కనుక చూద్దాం మరి దివ్యానా, నిఖిలు దివ్యానా, లేకపోతే రితు చౌదరి నిఖిలునా. మొత్తానికి వీళ్ళు 4 అయితే రిస్క్లో ఉన్నారు. 3, 4, 5, 6 అన్అఫీషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్, ఎందుకంటే వేరే పెద్దగా డ్రాస్టిక్ చేంజెస్ ఏముండవు. స్ట్రాంగ్ ప్లేయర్స్. మరి ఎమాన్యుయల్ ఇప్పుడు ఓటింగ్లో లేడు, ఆయన ఓట్లు ఆయన ఫాలోవర్స్ వేసేది. అట్లాగే తనూజ తాలూకా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ షేర్ చేసేదాన్ని బట్టి ఎవరిని ఉంచాలి. ఇప్పుడు ఆడియన్స్ హౌస్ మేట్స్ ఎట్లయితే హౌస్ లోపల గేమ్ ఆడుతున్నారో ఆడియన్స్ కూడా బయట అట్లాగే గేమ్ ఆడతారు కనుక చూడాలి మరి ఎట్లయితుంది. మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకుండా. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బాల్. తనూజ కెప్టెన్ అయింది కనుక ఆమె ఫ్యాన్స్కి అయితే ఫుల్ హ్యాపీ, ఖుషి. ఆవిడ కెప్టెన్సీ గురించి కూడా కంగ్రాట్స్ చెబుతూ ఒక కామెంట్ కూడా పెట్టండి.